హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఈరోజు మన యొక్క ఇంటి నిర్మాణంలో భాగంగా ఎలక్ట్రికల్ స్విచెస్, అలాగే మన యొక్క లైటింగ్ సంబంధించినటువంటి స్విచ్ కంట్రోల్స్, ఏసీ పాయింట్స్, ఏసీ ప్రొవిజన్స్ ఎలా చేసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఈ ఏసీ వర్క్ అంతా నిర్వహించుకుని మనం అంతా కంప్లీట్ చేసుకునేది ఇదంతా ప్లాస్టరింగ్ అయిపోయిన తర్వాత మన యొక్క కాపర్ పైపింగ్ వర్క్ అనేది అంతా కంప్లీట్ చేసుకుని ఆ కాపర్ పైపింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక అగైన్ మళ్ళీ మనం ప్లాస్టరింగ్, పెయింటింగ్ ఇదంతా కంప్లీట్ చేసేసుకుని ఈ విధంగా దాన్ని ప్రొవైడ్ చేసుకుంటాం. అలాగే ఇందులో ఇంకొక ఎలక్ట్రికల్ రిలేటెడ్గా మనం కనుక చూసుకునేటట్లయితే దానిలో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన యొక్క గీజర్ ప్రొవిజన్స్ అనేవి బాత్రూమ్స్లో జాగ్రత్తగా చూసుకుని ప్రొవైడ్ చేసుకోవాలి. బాత్రూంలో మనం ప్రొవిజన్ ఇచ్చేటప్పుడు గీజర్ అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్, అలాగే ఒక పవర్ సాకెట్ అండ్ లోపల సఫిషియెంట్గా లైటింగ్ ప్రొవిజన్ అనేది మనం యూజువల్గా చేసుకుంటాం. అలా చేసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి ఏదైతే వైరింగ్, దానికి సంబంధించినటువంటి ఆ సాకెట్ పాయింట్స్ కానీ అవన్నీ మనం ప్రాపర్గా ప్రొవైడ్ చేసుకుని అదంతా కంట్రోల్ పెట్టుకుంటాం. ఇక్కడ అడ్జసెంట్గా సైడ్ బై సైడ్ 2 బాత్రూములు కనుక ఉన్నట్లయితే ఒకే గీజర్ నుంచి 2 బాత్రూములకి కూడా మనం ఈ పైపింగ్ అనేది ఏర్పాటు చేసుకునేటప్పుడు ముందుగానే మనం గమనించుకుని కనుక వర్క్ చేసుకునేటట్లయితే కనుక ఏమవుతుందంటే, సపోజ్ 2 బాత్రూమ్స్ వేరే వేరే ప్రదేశాల్లో ఉన్నట్లయితే సెపరేట్గా ఇండిపెండెంట్గా మనము ఈ యొక్క గీజర్ని ప్రొవైడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అదే కనుక మనకు 2 బాత్రూమ్స్ సైడ్ బై సైడ్ అడ్జసెంట్గా కామన్ వాల్ తోటి కనుక ఉన్నట్లయితే మనం ఒకే గీజర్ తోటి అదర్ సైడ్ ఉండేటువంటి బాత్రూమ్కి కూడా కామన్గా ఈ గీజర్ పాయింట్ని వినియోగించుకోవచ్చు. అలా వినియోగించుకోవడానికి తగిన విధంగా మన యొక్క ఇంటర్నల్ పైపింగ్, ఏదైతే వాటర్ పైపింగ్ అనేది చేస్తామో అందులో హాట్ వాటర్ పైపింగ్ అనేది ఈ యొక్క గీజర్, ఏదైతే బాత్రూంలో మనం గీజర్ ప్రొవైడ్ చేస్తామో ఆ బాత్రూంలో ప్రొవైడ్ చేసినటువంటి గీజర్ నుంచి అదర్ సైడ్ ఉండేటువంటి 2వ బాత్రూమ్కి కూడా ఇదే గీజర్ నుంచి మనం ప్రొవిజన్ అనేది ఇవ్వచ్చు. ఇదే గీజర్ నుంచి ప్రొవిజన్ ఇచ్చిన తర్వాత వైరింగ్లో మనం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ప్రికాషన్ ఏంటంటే, ఒక బాత్రూంలో ఉండేటువంటి గీజర్ యొక్క స్విచ్ కంట్రోల్ సాధారణంగా మనం అదే బాత్రూంలో ఆ బాత్రూంలోనే బయట మనం ప్రొవైడ్ చేసుకుంటాం. దానికి సంబంధించినటువంటి ఏదైతే స్విచ్ కంట్రోల్ మనం ఇస్తామో అది ఇండికేటర్ స్విచ్ ప్రొవైడ్ చేసుకుంటాం. అలాగే ది అదర్ సైడ్ కూడా దానికి కూడా 2-వే వైరింగ్ అనేది ప్రొవైడ్ చేసుకుని 2వ బాత్రూమ్ దగ్గర కూడా మనం ఏదైతే గీజర్, కామన్ గీజర్ 2 బాత్రూమ్లకి కలిపి యూజ్ చేసుకోదలుచుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి సెకండ్ కంట్రోల్ అనేది అదర్ సైడ్ ఇంకొక బాత్రూంలో కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అలా ప్రొవైడ్ చేసేటప్పుడు ఈ ఇండికేటర్ స్విచెస్ మనం ప్రొవైడ్ చేసుకోవడం ద్వారా మనకు ఈ యొక్క గీజర్ ఎవరైనా ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇండికేటర్ స్విచ్ అనేది ఉంటుంది కనుక గీజర్ ఆన్లో ఉంటే మనకు ఆటోమేటిక్గా ఇండికేటర్ స్విచ్లో లైట్ ఆన్లో ఉంటుంది. సో ఈ విధంగా మనం గుర్తించగలిగే అవకాశం ఉంటుంది కనుక ఇండికేటర్స్ అనేది స్విచ్ అనేది మనం తప్పనిసరిగా గీజర్ ప్రొవిజన్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇది ప్రధానంగా ఒకే గీజర్ తోటి 2 బాత్రూముల్లో మనం కనుక కామన్గా హాట్ వాటర్ని వినియోగించుకునే పద్ధతిలో ఈ యొక్క 2-వే సిస్టమ్ ద్వారా ఇండికేటర్ స్విచెస్ ప్రొవైడ్ చేసుకుని మనం ఆ గీజర్ని అలా ప్రొవైడ్ చేసుకోవటం అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఇది ఒకటి ప్రధానంగా మనం గమనించుకోవాలి. అలాగే ఈ యొక్క హాల్లో లేదా బెడ్రూమ్లో కొన్ని ప్రదేశాల్లో మనం మూమెంట్ అయ్యేటప్పుడు మనకి నైట్లో ఏదైనా మన యొక్క దీనికోసం మనం లేచినప్పుడు అలాంటి సందర్భాల్లో మనకు స్విచ్ బోర్డ్ వరకు వెళ్ళి స్విచ్ ఆన్ చేసుకునే పరిస్థితి లేకుండా మనము సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ సెన్సార్ అనేది యూజువల్గా మనము బెడ్రూమ్, అలాగే బాత్రూమ్, బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉండేటువంటి టాయిలెట్, అలాగే కొన్ని కామన్ ప్లేసెస్లో కనుక తీసుకున్నట్లయితే లిఫ్ట్ లేదా స్టైర్ కేస్ ఉండేటువంటి ఏరియాస్లో, అలాగే మన యొక్క కిచెన్ ఏరియాస్లో కొన్ని ప్రదేశాల్లో మనం ఆటోమేటిక్గా సెన్సార్ లైట్స్ అనేవి ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఈ సెన్సార్ ప్రొవిజన్ చేసుకునేటప్పుడు కూడా అది మన యొక్క వైరింగ్, ఇంటి యొక్క వైరింగ్ చేసుకునేటప్పుడే ఆ వైరింగ్ వర్క్తో పాటు ప్యారలల్గా ఈ యొక్క సెన్సార్ వైరింగ్ అనేది కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఒక అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అలాగే షాండ్లియర్ ప్రొవిజన్ ఎక్కడైతే పెట్టదలుచుకున్నామో ఇంటి యొక్క
ఇంటర్నల్ యాంబియన్స్ని ఎన్హాన్స్ చేయటం కోసం ఇంతకుముందు ఆల్రెడీ మనం ఈ షాండ్లియర్స్ గురించి, బ్యాక్ లైటింగ్ ఇన్ ది సీలింగ్స్ గురించి చాలా వివరంగా తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు ఈ షాండ్లియర్స్ అనే ప్రొవిజన్ కూడా మనం చేయదలుచుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి షాండ్లియర్ కంట్రోల్ అనేది కూడా ఏ ప్రదేశంలో మనం పెట్టుకోవాలి అనేది కూడా ఆ స్విచ్ బోర్డ్ అది మనం జాగ్రత్తగా చూసుకొని దాని తగ్గట్టుగా ప్రొవిజన్ చేసుకోవాలి. ఇందులో షాండ్లియర్స్ ఎలా ఉంటాయంటే రిమోట్ కంట్రోల్తో ఆ యొక్క లైటింగ్ అనేది మనము 1, 2, 3 స్టేజెస్లో ఆ యొక్క లైటింగ్ అనేది మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. డిమ్, బ్రైట్ అండ్ ఓవరాల్గా అందులో ప్రొవిజన్ చేయబడినటువంటి స్టేజెస్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది. ఆ స్టేజెస్ ఆఫ్ లైటింగ్స్ అన్నీ కూడా మనం ఆపరేట్ చేసుకునే ప్రొవిజన్ అనేది మనకు ఉంటుంది. సో ఆ విధంగా ప్రొవైడ్ చేసుకున్నప్పుడు రిమోట్తోనే ఆపరేట్ చేసుకోవచ్చు, లేదా ఏదైతే స్విచ్ కంట్రోల్ అనేది మనం ప్రొవైడ్ చేసుకున్నామో అదే స్విచ్ని 2-3 టైమ్స్ ఆపరేట్ చేసుకోవడం వల్ల, అంటే ఆన్ ఆఫ్ అనేది 1-2-3 టైమ్స్ అలా ఆపరేట్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క షాండ్లియర్లో లేదా జూమర్లో ఉండేటువంటి 3 స్టేజెస్ ఆఫ్ ఆ లైటింగ్ లెవెల్స్ని మనము ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఆ యొక్క ఆ స్విచ్ కంట్రోల్ అనేది మనకి ఎక్కడ ఏ ప్రదేశంలో అయితే కంఫర్టబుల్గా ఉంటుందో చూసుకొని దాని తగ్గట్టుగా మనం అది కూడా ప్రొవైడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇంటర్నల్గా మనకి కిచెన్కి సంబంధించినంత వరకు కిచెన్లో కనుక మనం ఈ ఎలక్ట్రికల్ ప్రొవిజన్ కనుక చూసుకున్నట్లయితే మిగతా అన్ని ప్లేసెస్లో కూడా ఎలా అయినా మనం సీలింగ్లో లైటింగ్ పెట్టుకుంటాము, కన్సీల్డ్ లైటింగ్ ప్రొవైడ్ చేసుకుంటాం, లేదా ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేసుకుంటాం. టీవీ యూనిట్కి సంబంధించినంత వరకు కూడా కన్సీల్డ్ లైటింగ్, బ్యాక్ లైటింగ్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేసుకుంటాం. వాటికి సంబంధించిన అడిక్వేట్ స్విచెస్ ఎన్ని పడతాయి ఏంటనేది అదంతా చూసుకుని అదంతా మనం ప్రొవిజన్ చేసుకుంటాం. అలాగే కిచెన్లో వచ్చేసరికి ప్రధానంగా మనం కిచెన్ ఏరియాలో ప్రొవైడ్ చేసుకోవాల్సినటువంటి సాకెట్స్ ఎక్కడెక్కడ ఎలాంటి మన యూటెన్సిల్స్, మన అప్లయన్సెస్ యూస్ చేసుకుంటున్నాము అనేటువంటి వాటికి సంబంధించినంత వరకు మనకు కావాల్సిన విధంగా ఆ తగిన విధమైనటువంటి అరేంజ్మెంట్ ఆ సాకెట్స్ ద్వారా మనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 5 amps సాకెట్స్ అనేవి కొన్ని ప్రదేశాల్లో పెట్టుకుంటాం, అలాగే 16 amps సాకెట్స్ అనేవి కొన్ని ప్రదేశాల్లో మనం ప్రొవైడ్ చేసుకుంటాం. ఈ 16 amps సాకెట్స్ అనేవి మన హోమ్ అప్లయన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని ఆపరేట్ చేసుకోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రైండర్, మిక్సీ, అలాగే డిష్ వాషర్, ఫ్రిడ్జ్, అలాగే వాటర్ ప్యూరిఫైయర్, ఇలాంటి అప్లయన్సెస్ని మనం వినియోగించుకునేటప్పుడు వాటికి సంబంధించినటువంటి అడిక్వేట్ పవర్ వైరింగ్ అనేది మనం జాగ్రత్తగా చెక్ చేసుకుని చేయించుకోవాలి. అలాగే వాటికి సంబంధించిన సాకెట్స్ ప్రొవిజన్ చేసుకునేటప్పుడు కూడా ఆ 16 amps అడిక్వేట్ పవర్ సాకెట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విత్ ఇండికేటర్ స్విచెస్తో ప్రొవైడ్ చేసుకోవటం వల్ల మనము బై ఎనీ మిస్టేక్ అది ఆన్ చేసి వదిలేసినా కూడా మనం అర్థం చేసుకొని ఇమీడియట్లీ దాన్ని ఆఫ్ చేసుకోగలుగుతాం. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవటం వల్ల ఆ యొక్క లైటింగ్ వీటికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అనేది మనకి కంఫర్ట్గా ఉంటుంది. సో ఈ విషయాన్ని మనం కొంచెం గుర్తుపెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఆ యొక్క వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనం ఇంకొక ఇంటర్నల్గా ఇంటి వైరింగ్కి లేదా ఈ స్విచ్ కంట్రోల్స్ వీటికి సంబంధించిన విషయాల్లో మనం చూసుకునేటప్పుడు ఇంకొకటి, మన యొక్క రూమ్లో ఏదైతే కర్టన్స్ ప్రొవైడ్ చేసుకుంటామో ఈ కర్టన్స్ కనుక మనం బిగ్ సైజ్ కర్టన్స్ అప్ టు రూఫ్ లెవెల్, మనం అలాగే బిగ్ సైజ్ విండోస్ అంటే ఫుల్ గ్లాస్ తోటి ఆ రూమ్లో వెంటిలేషన్ అది బాగుండాలి, అంబియన్స్ అది చాలా రిచ్గా ఉండాలి అనే ఆలోచనతో కనుక మనం బిగ్ సైజ్ విండోస్ కనుక ప్రొవైడ్ చేసుకునేటట్లయితే వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఈ షీర్ కర్టెన్, బ్లాక్అవుట్ కర్టెన్ అలా 2 స్టేజెస్లో కర్టెన్స్ రావడం జరుగుతుంది. దాన్ని ఆపరేట్ చేసుకోవడానికి అది రూఫ్ లెవెల్ నుంచి డైరెక్ట్గా సీలింగ్ లెవెల్ టు ఫ్లోర్ లెవెల్ ఉంటుంది కనుక అవి సమ్టైమ్స్ మనం ఆపరేట్ చేసుకునేటప్పుడు కొంచెం ఇన్కన్వీనియన్స్ అనేది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. దానిని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే మోటరైజ్డ్ కర్టెన్స్ అనేటువంటి విధానంలో ఆ యొక్క ప్రొవిజన్ అనేది మనం చేసుకోగలుగుతాం. ఈ మోటరైజ్డ్ కర్టెన్స్ కనుక మనం ప్రొవైడ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి వైరింగ్ మనం ఎట్ ది స్టేజ్ ఆఫ్ వైరింగ్ ఇట్ సెల్ఫ్ వీ నీడ్ టు ఫైనలైజ్ అండ్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇట్ అలాంగ్ విత్ ది వైరింగ్, రెగ్యులర్ వైరింగ్. సో దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ప్రొవిజన్స్ అవి జాగ్రత్తగా చెక్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆ స్విచ్ బోర్డ్ ప్రొవిజన్ చేసేటప్పుడే ఈ యొక్క మోటార్ కూడా కన్సీల్డ్ పద్ధతిలోనే ఉంటుంది. ఈ ఆటోమేటిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ది కర్టెన్స్ అది మనం రిమోట్ త్రూ కూడా ఆపరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం మోటరైజ్డ్ కర్టెన్స్ కనుక ప్రొవైడ్ చేసుకునేటట్లయితే మనకి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే మన ఇంటి యొక్క యాంబియన్స్ ఇంకా ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ కూడా మనం ప్రధానంగా మన బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవటం అనేది మంచిది.
సో మరిన్ని విశేషాలు మరో వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.